యేసయ్య ప్రశస్త నామానికి వందనాలు. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 56. దావీదు మొదటిసారిగా గాతు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ కీర్తన రాసి ఉండవచ్చు అని భక్తులు తెలియచేస్తున్నారు. సౌలుకు భయపడి సౌలు తరుముతూ ఉన్న సందర్భంలో గాతు అనే ప్రాంతానికి దావీదు పారిపోయాడు. అక్కడ రాజైన ఆకీసు పరిపాలనలో ఉన్న ప్రాంతం అది. ఆ ప్రాంతానికి వెళ్ళి తను తలదాచుకోవాలి, తను అక్కడ ఉండాలి అని ఆలోచన చేసి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉన్న సైనికులందరూ కూడా, అంటే అక్కడ ఉన్న సైనికులు వారందరూ కూడా ఏం చేశారంటే దావీదుని చూసి, గొలియాతును చంపిన వ్యక్తి ఇతనే కదా అనేసి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. గొలియాతును చంపిన గొప్ప బలాఢ్యుడు ఇతడే కదా, సౌలుకు 1000 కొలది, దావీదునకు 10,000 కొలది అని పాట పాడింది ఇతని కోసమే కదా అనేసి అక్కడ ఉన్న సైనికులందరూ మాట్లాడుకుంటున్నారు దావీదుని చూసి. దావీదు ఈ మాట విన్నాడు. వీరు నన్ను గుర్తుపట్టినట్లున్నారు, వీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నట్లున్నారు అనుకుని ఆకీస్కు, అంటే రాజు అయిన ఆకీస్కు భయపడి వెర్రివాని వల్లే నటించడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఇదే పరిస్థితి ఎదురవుతుంది, నన్ను ఎందుకో ఇలాగా పగపట్టారు, నా మీద పగపట్టి, నా మీద ప్రజలందరూ కూడా నా మీద పగబట్టారు కాబట్టి ఇంక ఇలా కుదరదని దావీదు ఏం చేశాడంటే ఒక వెర్రివాళ్ళ వల్లే నటిస్తూ ద్వారబంధం దగ్గర ఆ తలుపుల దగ్గర ఇలాగా వేలుతో గీయడం, ఇలాగా వేలుతో గీస్తూ తను ఎలా ఉన్నాడంటే గడ్డం నుంచి ఉమ్ము వేస్తూ ఉమ్ము కారుస్తూ పిచ్చివాళ్ళు ఎలాగైతే ఉంటారో ఇంకా అచ్చం అలాగే ఉండటానికి ప్రయత్నించాడు. అక్కడ ఉన్న వారందరూ కూడా అతన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఇతడు గొలియాతును చంపిన దావీదు కదా, ఇలా ఉన్నాడేంటి అని అతన్ని అబ్జర్వ్ చేసి ఇతను తీసుకెళ్దాం, మనం మన ఆకీస్ రాజు దగ్గర తీసుకెళ్దామని అక్కడ ఉన్న సైనికులందరూ కూడా, అక్కడ ఉన్న పనివారందరూ కూడా అతన్ని తీసుకుని వెళ్ళారు. ఆ రాజు దగ్గర తీసుకుని వెళ్ళాడు. ఈయన పిచ్చి చేష్టలు చేస్తున్నాడు, ఒక వెర్రివాని వల్లే, ఒక పిచ్చివాని వల్లే నటిస్తూ ఉన్నాడు అనమాట. ఆ చేస్తున్న పిచ్చి చేష్టలన్నీ చూసినప్పుడు ఆకీస్ రాజు ఏమనుకున్నాడంటే, ఎందుకు పిచ్చోడిని నా దగ్గర తీసుకొచ్చారు, రాజు కోటకు రావటానికి ఈయన ఏమైనా అర్హుడా, ఇలాంటి వాడిని ఎందుకు తీసుకొచ్చారు, ఒక రాజు అయితే లేకపోతే ఒక గొప్పవాడైతే అలాంటి వ్యక్తులను కదా రాజుకోటకు తీసుకురావాలి, అక్కడే విడిచిపెట్టడం జరుగుతుంది అనమాట దావీదుని. దావీదు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అందువలనే దావీదు ఆ రీతిగా తను ఒక పిచ్చివాడి వలె మారాల్సిన అవసరం వచ్చింది. ఆయన చుట్టూ సైన్యం ఉంది, వారందరూ కూడా అతన్ని తరుముతున్నారు. దావీదు పాలిట ప్రమాదకరమైన కాలం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్కన సౌలు రాజు తరుముతున్నాడు, మరో పక్కన అతని సైన్యము, ఇంకో పక్కన ఇశ్రాయేలు శత్రువులైన ఫిలిస్తీన్లు కూడా మరోవైపు దావీదును తరుముతూ ఉన్నారు, హాని చేయాలని చూస్తున్నారు. ఒక క్రూర మృగాల్లాగా తరుముతూ ఉన్నారనమాట. అతని రక్తాన్ని తాగేయాలి, లేకపోతే అతను చంపేయాలి, అతని ప్రాణాలు తీసేయాలి అనేసి భయంకరంగా ఆయన కొరకు ప్రతిరోజు దినమెల్లా కూడా దావీదు కొరకు వెతుకుతూనే ఉన్నారు. ఆయన దిగులుతో ఒక వెర్రివాని వలె మార్చబడి అక్కడ ఆ ప్రాంతంలో తను తలదాచుకున్నాడు. ఆకీసు రాజును నిజంగానే ఇతను వెర్రివాడే, పిచ్చివాడే అనేసి ఇతన్ని నమ్మి ఆ ప్రాంతంలో అలా విడిచిపెట్టడం జరిగింది. చాలా మంది గర్విష్ఠులై దావీదు చుట్టూ యుద్ధం కొరకే, చాలా మంది గర్విష్ఠులు దావీదుతో యుద్ధంకి తలపడాలని అతని మీదకు పరుగులెడుతూ ఉన్నారు. గొర్రెలు కాస్తున్న సందర్భంలో ఆయన గొర్రెల్ని కాపాడడానికి ఎలుగుబంటితో పోరాడాడు, సింహంతో పోరాడాడు. ఇలాంటి పనులు ఎన్నో చేసిన దావీదు నిజంగా ధైర్యవంతుడు. అలాంటి ధైర్యవంతుడే పిరికివాడిలా మార్చబడి, మనం చాలాసార్లు అనుకుంటాం కదా, ధైర్యవంతులు ఎవరన్నా ఉన్నారు. గొలియాతును చంపినప్పుడు అక్కడ రాజు అలా నిలబడిపోయాడు, ఎంతో మంది సైనికులు అలా నిలబడిపోయారు, కానీ దావీదు మాత్రం ఎంతో ధైర్యంగా గొలియాతును చంపాడు. ఇంత ధైర్యవంతుడైన దావీదు దేవుణ్ణి సేవిస్తున్నాడు. ఏ సమయంలో అయితే భయం వేసిందో ఆ సమయంలో అతను ఏం చేయాలో అది చేస్తున్నాడు.
దేవునిపై తనకున్న విశ్వాసము హృదయంలో గుర్తు చేసుకొని భయాన్ని పారదోలుకొని దేవుని దగ్గర దేవుని నమ్ముకుని ఆయన ఆశ్రయించాడనమాట. దేవుణ్ణి ఆశ్రయించాడు. నేను ఎక్కడికి వెళ్ళినా నా చుట్టూ శత్రువులే ఉన్నారు, నన్ను తరమాలని చూస్తున్నారు, నన్ను చంపాలని చూస్తున్నారు, నా ప్రాణాలు తీయాలని వీళ్ళు తంతనాడుతూ ఉన్నారు, వీళ్ళెంతగానో నా మీద పొంచి ఉన్నారు. ఇలాంటి వారిని నేను దూరం చేసుకోవాలంటే ఇలాంటి కష్ట సమయంలో కూడా నేను విశ్వాసాన్ని విడిచిపెట్టుకోకూడదు, దేవుని మీద నమ్మకాన్ని విడిచిపెట్టుకోకూడదు. ఈ విశ్వాసముతో నేను దేవుని దగ్గర ఈ కష్టతరమైన సమయంలో కూడా దేవుని నేను స్తుతిస్తాను, దేవుని మీద నమ్మకం పెట్టుకుంటాను అనేసి అతను దేవుని మీద నమ్మకము పెట్టుకొని దేవుని మీదే ఆనుకుని ఉన్నాడు. దేవుని విడిచిపెట్టకుండా దేవుని మీదే ఆనుకుని ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఉంటది కదా, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన నిన్ను ఎడబాయడు. ఆయన వాక్కు నీకు తోడుగా ఉంది. ఈ మనుషులు ఏం చేస్తారు? నిన్ను దేవుడే మనకు సహాయం చేసేవాడు అయినప్పుడు నేను మనుషులకు భయపడితే ఈ మనుషులు నన్నేమి చేస్తారు? శత్రువులు నా వెనక పరుగులు ఎడుతున్నారు, నా ప్రాణం తీయాలని పరుగులు ఎడుతున్నారు, నాకు కీడు చేయాలని తలంచి ఉన్నారు, నా ప్రాణం తీసి నా అడుగు జాడలను కనిపెడుతూ నా వెనక తిరుగుతున్నారు. నేను ఎక్కడికి వెళ్తున్నా, నా గుహలోకి వెళ్తే గుహలోనికి, అరణ్యంలోనికి వెళ్తే అరణ్యంలోనికి, ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి. ఇప్పుడు గాదు అనే ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ కూడా పరుగులెడుతూ ఉన్నారు, శత్రువులు తరుముతూ ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా శత్రువులు తరుముతూ ఉన్నారు. కానీ నమ్మదగిన దేవుడిని నేను నమ్ముకున్నాను కనుక నేను నమ్ముకున్నాను, నా దేవుడు స్తుతించేలా చేస్తాడని ఒక విశ్వాసపు మాటను తెలియజేస్తున్నాడు. స్తుతి అనే ఆ సందర్భం ఎప్పుడు వస్తుంది అంటే నమ్మకం కలిగింది దేవుని మీద. నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, ఆయనకి నేను కృతజ్ఞత చెల్లించేలాగా, ఆయనకు స్తుతులు చెల్లించేలాగా నన్ను విడిచిపెట్టాడు. అందుకే నా విశ్వాసాన్ని నేను వదులుకోవట్లేదు, నా విశ్వాసాన్ని నేను నిలబెట్టుకుంటున్నాను, కాపాడుతున్నాను. తన ప్రజల కన్నీళ్లను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ కన్నీళ్ళకి ఆయన ఎంతో విలువనిస్తూ ఉన్నాడు. మనం విడిచిపెట్టిన ప్రతి కన్నీరు దేవుని పాదాల దగ్గర ఉంటది. ఆయన కవిలిలో దాచి ఉంచాడని వాక్యం మాట్లాడుతూ ఉంది. భక్తులు కూడా కొన్ని పాటలు రాశారు, ఆయన కవిలిలో మన కన్నీరు ఉంది. నమ్మకమే గొప్ప విజయం అని దావీదు నమ్మాడు. నేను నమ్ముతున్నాను దేవుణ్ణి, నాకు విజయము వస్తుంది. శత్రువులు నా వెనక వాళ్ళ వెనుకకు మలుతున్నారు, శత్రువులు వెనుకకు మలుతున్నారు అంటే విశ్వాసం తనను ఇంకా బలపరుస్తూ ఏమంటే, శత్రువులు నన్ను తరిమిన శత్రువులు వెనకకి మలుతున్నారు. మరణం నుండి నన్ను తప్పించువాడు, నా అడుగు జాడలను తడబడకుండా కాపాడేవాడు నా దేవుడు. మరణం నుండి నన్ను తప్పించు, నా అడుగులను, వాళ్ళేమో నా అడుగు జాడలను పట్టుకుని వాళ్ళు వస్తుంటే నా అడుగు జాడలను కాపాడేవాడు నా దేవుడని దావీదు ఎంతో సంతోషంతో తన హృదయంలో నమ్మకాన్ని ఉంచుకొని విశ్వాసంతో ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు, ఈ కీర్తన వ్రాస్తూ ఉన్నాడు. 57వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాము. ఈ ఆపదలు తొలగిపోయే వరకు, నాశనకరమైన పరిస్థితులు గడిచిపోయే వరకు దేవుని రెక్కల నీడన ఆశ్రయం కోరి దేవుని దగ్గరకు వచ్చేసాడు దావీదు. దేవుని దగ్గర ఎంతో భద్రత ఉంది. మన పరిస్థితులు తారుమారుగా చేయనంతగా ఉన్నా దేవుని దగ్గర భద్రత ఉంది. ఆయన రెక్కల నీడన ఎంతో ధైర్యం ఉందని దేవుని దగ్గరికి వచ్చిన దావీదు ధైర్యం పొందుకున్నాడు. దేవుడు పరలోకంలో ఆజ్ఞ ఇస్తున్నాడట, ఈ భూమి మీద దానికి విడుదల కలుగుతుంది. ఆయన పరలోకం నుండి ఒక్క ఆజ్ఞ ఇస్తే చాలు, నీ చుట్టూ ఉన్న భయపు బాధలు, నీ చుట్టూ ఉన్న భయంకరమైన బాధలన్నీ నిన్ను దూరపరిచి నీకు ఆ బాధల నుండి నిన్ను విముక్తి చేసేలాగా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఎన్నో రకాలుగా
బాధలు నిన్ను చుట్టుముడుతుంటే ఒక్క మాట దేవుడు ఆయన పరలోకం నుండి ఒక్క ఆజ్ఞ ఇస్తే చాలు, నీ చుట్టూ ఉన్న భయములు, నీ చుట్టూ ఉన్న చింతలు, నీ చుట్టూ ఉన్న బాధలు, దుఃఖము, కన్నీరు, వేదన, తరుముతున్న పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు, శోధనకరమైన పరిస్థితులు, ఏ పరిస్థితులైనా సరే నిన్ను చుట్టుముట్టిన ప్రతి పరిస్థితి కూడా నిన్ను విడిచిపెట్టడానికి ఆయన ఒక ఆజ్ఞ ఇస్తే చాలు, నీకు విడుదల కలుగుతుంది. దావీదు కూడా అలాంటి విడుదలను అనుభవించడానికే యేసయ్యను ఆశ్రయించి, దేవుణ్ణి ఆశ్రయించి ఎంతో సంతోషాన్ని ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. శత్రువులు ఏదో విధంగా చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కృంగిన స్థితిలో ఉన్నాడు దావీదు. దేవుణ్ణి ఆశ్రయించి ఆయన హృదయాన్ని నిబ్బరం చేసుకున్నాడు. కృంగిన స్థితిలో ఉండి, ఆ కృంగిన పరిస్థితుల్లో ఉండి దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆయన్నే ఆశ్రయించాడు. ఇంతమందిని ఆశ్రయించాను కదా, నేను ఎంతో మందిని ఆశ్రయించాను, నాకు ఎక్కడా కూడా ధైర్యం దొరకలేదు, నా హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకుందామంటే కుదరలేదు, వేదనకరమైన పరిస్థితులే నన్ను వెంటాడాయి. కానీ దేవుని దగ్గర నేను ఉండటం వలన నా హృదయం నిబ్బరంగా ఉంది. వేదన పోవటానికి నా హృదయం ఎంతో నిబ్బరంగా ఉంది కనుక ముందుగానే చెప్తున్నాడు, స్వరమండలమా సితారా మేలుకో అంటే అతనికి ఒక ధైర్యం వచ్చేసింది. స్వరమండలమా సితారా వాయిద్యాలు ఎప్పుడు వాయిస్తాము? సంతోషం కలిగిన సందర్భంలోనే. సంతోషం కలిగిన సందర్భాల్లో ఎక్కువగా వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. అయితే వారితో చెప్తున్నాడు, నా వేదన పోవటానికి ముందే నేను ధైర్యం తెచ్చుకొని మీతో మాట్లాడుతున్నాను. ఓ స్వరమండలమా, ఓ సితారా మేల్కోండి, నన్ను విడిపించుట నేను విడుదల పొందుతున్నాను, నాకు విడుదల కలుగుతుంది, దేవుని మీద నేను నమ్మిక ఉంచాను, నాకు విడుదల కలుగుతుంది. దేవుని యందు నమ్మిక ఉంచిన దావీదు ఎంతో విశ్వాసముతో ఆయనకు కలిగిన విడుదలను బట్టి భూమి అంతటా కూడా దేవుని ఘనత కలగాలని, దేవునికి మహిమ కలగాలని, ఆయన కొనియాడబడాలని దావీదు మాట్లాడుతున్నాడు. ఆకాశం కంటే అత్యున్నతుడుగా నీవు కనబడుతున్నావు, నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడనిమ్ము. దేవుని ప్రభావం ఎంత గొప్పదంటే భూమి ఆకాశం కంటే ఉన్నతమైనది. ఆ ఉన్నతమైన ప్రభావము వెల్లడగునట్లు అంటే కనపరచబడగలుగునట్లుగా దావీదు మాట్లాడుతూ ఉన్నాడనమాట. నీవు నాకు ఎంతగా సహాయం చేసావు, నీవు నాకు ఎంతగా తోడుగా ఉన్నావు, నా విశ్వాసాన్ని నేను బలపరుచుకున్నాను, నేను నీ మీద నమ్మకాన్ని విడిచిపెట్టుకోలేదు, కన్నీరు కార్చిన సందర్భంలో కూడా నీవు నన్ను ధైర్యపరిచావు, నీవు నన్ను విడవలేదు, నీవు నాకు తోడుగా ఉన్నావని భక్తుడైన దావీదు, కీర్తనకారుడైన దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. నా జీవితంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు కలుగుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో వేదన కలుగుతున్న దేవుని విడిచిపెట్టొద్దు. దావీదు శత్రువులే తరుముతున్నారు, అతని ప్రాణం తీయాలని శత్రువులు తరుముతున్నారు. మరి నీ జీవితంలో కలుగుతున్న కష్టాలు ఒకవేళ ప్రాణాంతకమైన కష్టాలు నిన్ను తరుముతూ ఉంటే నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి ఆశ్రయించు, నువ్వు సంతోషించేదానిగా, దేవునికి కృతజ్ఞతలు చెల్లించేదానిగా, దేవునికి వందనాలు చెల్లించేదానిగా, లేకపోతే పాటలు పాడేదానిగా దేవుడు నిన్ను మార్చుకోబోతున్నాడు. కనుక నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకో. ఈ కీర్తన, ఈ లేఖన భాగంలో మన జీవితంలో నెరవేర్చబడును గాక.